హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నారు. మీరు కూడా చాలా చాలా బాగుండాలని నేను అనుకుంటున్నాను. ఇవాళ మీకు ఒక రెసిపీ చూపిద్దాం అనుకుంటున్నాను. రెసిపీ అంటే పెద్ద వంట ఏం కాదు. కాకపోతే ఇది శ్రీరామనవమికి మనము పానకం చేసుకుంటాం కదా, శ్రీరామ కళ్యాణానికి. మనకి చిన్నప్పుడు కళ్యాణం అప్పుడు చేసేదన్నమాట. అది ఇవాళ చూపిస్తున్నాను. ఫస్ట్ గిన్నె తీసుకొని గిన్నెలో వాటర్ తీసుకోవాలి, చల్లటి నీళ్ళు. దాంట్లో బెల్లం వేసుకున్న తర్వాత మిరియాలు, ఇలాచి, శొంఠి అన్నీ కలుపుకొని కచ్చాపచ్చ రోట్లో వేసుకొని దంచుకోవాలి. దంచుకున్న తర్వాత వీడియోలో చూపించే విధంగా దంచుకొని దాన్ని మనము బెల్లం వాటర్ ఉన్నాయి కదా దాంట్లో కలుపుకోవాలన్నమాట. మంచిగా మిక్స్ చేసుకొని అక్కడ పెట్టుకోవాలి. తర్వాత మనం తాగేయడమే. చిన్నప్పుడు బాగా ఊళ్ళో కళ్యాణం చేసినప్పుడు, శ్రీరాముని కళ్యాణం అయినప్పుడు చిన్నప్పుడు బాగా తెచ్చుకొని తాగేదనమాట. డ్రమ్ములు చేసి పెట్టేది కళ్యాణం అప్పుడు. టెంపుల్లో పెడితే మేము చిన్నగా మెల్లగా వెళ్ళి గ్లాసులు తెచ్చుకొని తాగేదనమాట. సూపర్ ఉండేది. టేస్ట్ కూడా అదొక రకంగా చాలా బాగుండేది అనమాట. ఏంటా అనుకునేది. నచ్చితే మీరు కూడా చేసుకోండి.